నమస్తే అండి. ఈరోజు మనం కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలోని వడకనాథన్ దేవాలయం లుక్ వేద్దాం. ఈ ఆలయానికి వందల వేల యుగాల చరిత్ర కలిగి ఉంది. పరశురాముడు క్షత్రియులందరినీ వధించి భూమిని మొత్తం బ్రాహ్మణులకు దానం ఇచ్చేశారంట. తనకు ధ్యానం చేసుకోవడానికి కొంత భూమి కావాలి అని వరుణుడిని కోరగా సముద్రం కాస్త వెనక్కి వెళ్ళి కొత్తగా కొంత భూమి బయటికి వచ్చిందంట. ఆ భూమిని తన గురువు అయిన శివునికి అంకితం చేయదలుచుకున్నాడంట. వెంటనే పరశురాముడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ఆహ్వానించినంట. పిలిచిన వెంటనే పలికే ఆ బోలాశంకరుడు సకుటుంబ సపరివారి సమేతంగా బయలుదేరారు. అలా స్టార్ట్ అయిన వారు ఒక ప్రాంతానికి రాగానే ఆగిపోయారంట. ఆ ప్రాంతమే త్రిశూర్. వారు ఆగిన ప్రాంతంలోనే అదృశ్యమయ్యారంట. అలా అదృశ్యమైన చోట ఒక ప్రకాశవంతమైన శివలింగం ప్రత్యక్షమైందంట. ఆ చెట్టుని మనం వీడియో స్టార్టింగ్లో చూస్తాం. దానిని శ్రీ మూలస్థానం అంటారు. 4వ శతాబ్దంలో కొచ్చిన్ రాజులు గుడిని కట్టి ఆ శివలింగానికి సరైన స్థానం కల్పించాలి అనుకున్నారు. కానీ తెలిసిందేగా, వెలసింది మర్రి చెట్టు దగ్గర. కొమ్మలతో కప్పి ఉన్న ఆ శివలింగాన్ని కదల్చడం అంత సులభమైంది కాదు. కొమ్మలు చేసే క్రమంలో లింగంపై పడి లింగం దెబ్బతింటుందనే ఆలోచనలో రాజు మునిగిపోయాడు. అప్పుడు వచ్చాడండి యోగతిరుప్పుడు అనే వ్యక్తి. తన శరీరంతో ఆ లింగాన్ని పూర్తిగా కప్పి కొమ్మలు కొట్టమని చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే అలా కొట్టినప్పుడు ఒక్క కొమ్మ కూడా ఆ లింగం దగ్గరలో కానీ లింగం మీద కానీ ఒక్కటి కూడా పడలేదంట. ఆ తర్వాత ఆ లింగాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు. అంతేకాదండి, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులకు ఈ గుడికి కూడా సంబంధం ఉంది. కాలడి ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ దంపతులకు శివగురు మరియు ఆర్యాంబ సంతానం కొరకు ఈ దేవాలయంలో 41 రోజులు ప్రార్థనలు చేశారంట. శివుడు వాళ్ళకు కల్లో కనిపించి సాధారణమైనటువంటి ఎక్కువ కాలం జీవించే వ్యక్తి కావాలా లేక మహాజ్ఞాని అయ్యుండి తక్కువ కాలం జీవించే వ్యక్తి కావాలా అని అడిగారంట. మహానుభావులు కదండి, అందుకే జ్ఞాని కావాలని కోరుకున్నారంట. వారి కోరిన కోరిక తీరింది. జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఆదిశంకరాచార్యులు భారతదేశం మొత్తం తిరిగి శారదా పీఠాలను స్థాపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఈ గుడిలోనే సమాధి అయినట్టుగా కొన్ని కథనాలు చెప్తుంటారు. టిప్పు సుల్తాన్ కూడా చాలా గుడులను ధ్వంసం చేస్తూ దండయాత్ర చేసుకుంటూ ఈ గుడి వైపు వచ్చారంట. ఇక్కడ 15 రోజులు బస చేసిన టిప్పు సుల్తాన్ ఈ గుడిని ముట్టుకోలేదంట. ఈ గుడిలో ఉండే పాత్రలను తన సైన్యానికి ఆహారం వండటానికి వాడుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడంట. అంతేకాదండోయ్, ఈ దేవాలయానికి ఒక పెద్ద ఇత్తడి కుందును కూడా డొనేట్ చేశారంట. ఈ గుడిలో శివలింగం నిత్యం భక్తులు తెచ్చే నెయ్యితో అభిషేకించబడుతూ ఉంటారు. అందరికీ తెలిసిందే, కేరళ అంటే వర్షాలు వర్షాలు వర్షాలు, ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎంత వర్షాలు పడతాయో అంతే ఎండలు కూడా కాస్తాయండి. ఇక్కడ శీతాకాలం అనేదే చూడం, వర్షాకాలం లేదంటే ఎండాకాలం. అలాంటి ఎండల్లోనూ కూడా అలాంటి వర్షాల్లో కూడా ఆ దేవుడికి అభిషేకించిన నెయ్యి ఎలాంటి వాసన రాదండి, చెడు వాసన రాదు, పాడవ్వదు. అంతేకాదు, అలాంటి ఎండలకు కూడా ఆ నెయ్యి ఎప్పుడూ కరగదంట, ఎప్పుడూ అలానే ఉంటుందంట. అదే కదా శివలీలంటే. వేసవి సెలవులకని వచ్చిన మా ఆడపడుచు, మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నత్తయ్య వాళ్ళని గుడి దగ్గరే కదా అని సాయంత్రం తీసుకువెళ్ళాను. మేము స్టార్ట్ అయిన వేళ విశేషం ఏంటో కానీ మేము చేరిన చాలాసేపటి వరకు గుడి ఇంకా ఓపెనే చేయలేదు. అమ్మయ్య, ఓపెన్ చేశారు,
ఇంకా దర్శనంకి వెళ్ళొచ్చు అని దర్శనంకి వెళ్ళామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా గుడిలోనే అరగంటకు పైగా ఉండిపోయాము. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ఈ రకంగా అయినా సరే గుడిలో మేము ఎక్కువసేపు గడపగలిగాము. వర్షం ఆగింది, సరే పదండి అని చెప్పి గుడి మొత్తం తిరిగాము. తక్కువ అండి, ఈ గుడి మొత్తం 9 ఎకరాల్లో ఉంది. 4 సింహద్వారాలు ఉన్నాయి. అన్నీ తిరగాలంటే అంత సులభం కాదు కదా. ఈ దేవాలయంలో శివలింగంతో పాటు ఇతర చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో అమ్మవారి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని, రాములవారి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ప్రథమ గుడి నుంచి బయటకు వచ్చిన తరువాత అక్కడ మనం బాలకృష్ణుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆదిశంకరాచార్యుల సమాధి, అలా చిన్న చిన్నగా గుళ్ళను మొత్తం దర్శనం చేసుకోవచ్చు. అలాగే గుడిలో మన అర్జును బావి మరియు అయ్యప్ప వారి దేవాలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. మాకైతే గుడిలో ఉండే ప్రతి విగ్రహాన్ని దర్శనం చేసుకొని గుడి మొత్తం తిరిగి ప్రతి అణువణువు చూడటానికి 2 గంటలకు పైగానే పట్టిందండి. ఈ గుడి ఎంతో విశాలంగా, ఎంతో ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేలా ఉంటుంది. ఈ దేవాలయానికి ప్రధాన ఉత్సవంగా పూరం ఉత్సవాలను జరుపుతారు. ఈ పూరం ఉత్సవానికి లక్షల్లో జనాలు దేశం నలువైపుల నుండి వస్తారు. ఈ చుట్టుపక్కల ఉండే దేవాలయాల నుంచి ఏనుగులు కూడా వస్తాయి. మహాశివరాత్రి రోజు ఈ గుడిలో ఉత్సవం చేస్తారు. 1,00,000 దీపాలు వెలిగిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మరో ఏరియాని లుక్ వేద్దాం. బాయ్ అండి.